వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. నేను మీ ముస్తేల దామోదర్. ఈరోజు వార్తల్లోకి వెళ్తే దిశ ఈ పేపర్ ఏమొస్తుంది అరే నేను చెప్పుకున్న విషయం మళ్ళీ జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ ఏమన్నారు పొంగులేటి శ్రీనివాస్ గారు, చూద్దాం ఒకసారి. జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయం. గతంలో అశాస్త్రీయంగా ఏర్పాటు ఒక అసెంబ్లీ సిగ్మెంట్ పరిధిలో 4-5 జిల్లాలు, వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సీఎంతో కేబినెట్ లో చర్చిస్తాం, అసెంబ్లీలోనూ చర్చించి ఫైనల్ డెసిషన్. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇది దీని గురించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. మా ప్రాంతమైన చర్యలకు ఎంత అన్యాయం జరిగింది, జనగాం నుంచి వచ్చే నిధులు అన్ని సిద్దిపేటకి ఎట్లా తరలించుకున్నారు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏం చెప్తున్నారు అంటే మంత్రి గారు, కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటు, జిల్లాల విభజనను మొక్కుబడిగా చేశారని, వారి లక్కీ నెంబర్ మెజిక్ ఫిగర్ రావాలనో, పొగిడే వారి కోసం ఒక మండలం, పొగడని వారి కోసం జిల్లాలను విడదీయాలనో రకరకాల ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసిన విషయం మంత్రి గుర్తు చేశారు. ఎంత చక్కటి విషయం చెప్పిందంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒక దొరలాగా, ఒక రాజులాగా మన తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించినట్టు, మన రాష్ట్రాన్ని అనుకోలే, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నా నేను ఒక రాజును అనుకునే ఉద్దేశంతో పరిపాలించిన క్రమంలో మంత్రి గారు చెప్పింది నిజమే. ఒక లక్కీ నెంబర్ అంటే ఇవాళ కేసీఆర్ గారు కార్ నెంబర్ చూసుకున్నా అన్ని 666 ఉంటాయి, అన్ని 6లు. ఫోన్ నెంబర్ చూసుకున్నా 6లే ఉంటాయి. అండ్ మన జిల్లాలు కూడా 33 చేయడానికి గల కారణం ఏంటంటే 33 అంటే 3+3 6 అంటే 6 లక్కీ నెంబర్. కారు 6 సర్కారు అని కూడా గతంలో చెప్పడం జరిగింది. అంటే ఈయనకు నచ్చిన విధంగా ఆయన లక్కీ నెంబర్ను మన రాష్ట్రాన్ని విభజించి ఆయన లక్కీ నెంబర్కు సెట్ చేసుకున్న క్రమం కూడా ఏర్పడుతుంది. దీన్ని బట్టి చూస్తే నాకు కేసీఆర్ గారే గతంలో ఒక కథ చెప్పారు అసెంబ్లీలో, ఆ కథ గుర్తుకొస్తుంది. ఒక్కసారి ఆ కథ ఏందో చూద్దాం. Delivering संक्रांति in 10 minutes. चलो आज हम बेस यानी कि मक्का कैसे सूखता है वो जानते हैं। మనసులో బాగుంటుంది ఒకసారి సందర్భంలో కేసీఆర్ చెప్పిన మాట ఇప్పుడు వినండి. ఈ మధ్య మిత్రుడు గౌరవమిత్రుడు దేశవాసి శ్రీనివాస సాహిత్యకారులు కూర్చుని చర్చ ఒక కవి గారికి పాపం సందర్భంలో బాధ వచ్చి పడుతుంది. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడు. ఆయన ఒకరే కనుంటుంది పాపం, ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒకసారి నిన్నమాట వాకు లేదు పాపం, ఇంకా భగవంతుడు అందించాడు, ఆయన బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా చేసిన బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారు మంచి బహుమానం పొందాలంటే గోడలో పోయింది, ఒకసారి అయినా కూడా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఒక కన్నున్న రాజు గురించి కథ చెప్పిండు కదా, కేసీఆర్ కూడా ఒకే దృష్టితో చూసిండు. ఎవరు అనేది కాదు, ఏక పరిపాలన నేనే చేస్తున్నా కాబట్టి నేను చెప్పిందే వేదము అనే దృష్టితోటి చూడడం జరిగింది. అది మొత్తం విందాం. ఎట్లా పొగుడు ఆయన సంతోషపెట్టి నీ మంచి లాభం చేస్తుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరి పాపం ఏం చేయాలి, ఆయన అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు. అన్నాతి కూడి హరుడవు, అన్నాతిని కూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కడే లేదు కానీ కౌరవపతి. అంటే అన్నాతి అంటే వైపతి, ధర్మపతి. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారి మనకి తక్కువ ఒకగానే నిధులు పడుతున్నావు. రాజును కవి పొగిడినప్పుడు కేసీఆర్ కూడా గత మంత్రులు ఎమ్మెల్యేలు ఏం పొడిగినంటే, నువ్వు ఫామ్ హౌస్ లో ఉన్న సీఎంవే, అసెంబ్లీలో ఉన్న సీఎంవే, సచివాలయంలో ఉన్న సీఎంవే, ప్రగతి భవన్లో ఉన్న సీఎంవే, ఎక్కడున్నా నువ్వు సీఎంవే అన్న, నీ పరిపాలన చాలా బాగుంది సార్ అని ఆ ఒక కన్నున్న రాజును ఎట్లయితే పొగిడిర్రో మన కేసీఆర్ కూడా అట్లే మంత్రులు పొగడం ద్వారా ఇంకా మొత్తం విందాం.
కాబట్టి నువ్వు శివుడికి సవాలు పక్కన తక్కువ కార్యక్రమం నువ్వు కనులు అన్నాన్ని కూడి హరడు నీ భార్య ఉన్నప్పుడు ఆమె రెండు నిలబడితే మూడు సింగింగ్ అన్నాన్ని కూడినప్పుడు అసురులు ఉండవు. అసురులు అంటే రాజకీయ అధ్యక్ష వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్య. ఆయన చాలా ఫేమస్ భయపడతారు అందరు. గురువు రాజకీయంలో కాబట్టి ఆయన పనిచేస్తే అప్పుడే ఆ శుక్రాచార్య పంచాయతీ పెట్టుకోడు కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయన కూడినప్పుడు నువ్వు అసురులు వాటి ఒకటే కనుగొంది కాబట్టి ఆ శుక్రాచార్య ఒకటే కనుగొంది అధ్యక్ష. అయితే కేసీఆర్ గారు కూడా హరీష్ రావు గారికి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కొన్ని మండలాలు నిన్న చెప్పుకున్న విధంగా కొమ్రవెల్లి మండలం మన జిల్లాలో కలుపుకుంటే సిద్దిపేట జిల్లాలో కలుపుకుంటే దేవాలయాల నుంచి ఇన్కమ్ వస్తుంది అండ్ తపస్పల్లె నుండి వాటర్ వస్తాయి కాబట్టి మామ మనం ఇలా కలుపుకోవాలి. జనగంతో మనకేం సంబంధం, ఈ రెండు మండలాలతో మనకు ఉంటుంది కాబట్టి రెండు మండలాలు కలుపుకుంటే బాగుండదు. దాని పక్కపొంటి మద్దూరు వీడు ఉన్నది కదా, దాన్ని కూడా కలుపుకుందాం అన్న ఒక దురుద్దేశంతో కలుపుకోవడం జరిగింది. రెవెన్యూ డివిజన్ లేకుండా చేర్యాలకు తీవ్రమైన నష్టం జరిగింది. దానికోసం ఆ రెవెన్యూ డివిజన్ కోసం గతంలో చూసుకున్నట్టయితే మన ఇప్పుడు ప్రజెంట్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు నిరాహార దీక్షలో పాల్గొని చేర్యాలకు తీవ్ర నష్టం జరుగుతుంది, చేర్యాలకు రెవెన్యూ డివిజన్ కావాలి, చేర్యాల డివిజన్ అయితే చేర్యాల ప్రాంత ప్రజలకు ఆర్డీఓ ఇక్కడే చేర్యాలనే ఉంటుంది, ఏసీపో ఇక్కడే ఉంటారు, అగ్రికల్చర్ సంబంధించింది అన్ని వ్యవస్థలు చేర్యాలనే ఉంటాయి కాబట్టి చేర్యాల ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఉద్దేశంతో చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ప్రజెంట్ మంత్రి గారు, సిపిఎం నాయకులు ఆమ్దాల మల్లారెడ్డి గారు, ఇట్లా అనేక మంది ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ దీక్షలో పాల్గొన్న ఇక చూడండి ఇంకోటి చూసుకుందాం. ఇగో ఇలాంటి ఎంతో టెంట్లు వేసుకొని వారాల తరబడి రోజొక కులము రోజొక నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు రెవెన్యూ డివిజన్ కోసం కష్టపడ్డ చేర్యాల ప్రాంతంలో ఉన్న నాయకులు, ప్రజలు, కులాల సంఘాలు అన్ని ప్రతి ఒక్కరిని చూసుకుందాం. ఇక్కడ పేరు పేరున్న ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు వీళ్ళ కోరిక నెరవేరలేదు. ఇగో ఈ రెవెన్యూ డివిజన్ కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేశారు. ఇక చూసుకుందాం, ఇక అక్రమ అరెస్టులు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు చేశారు. రెవెన్యూ డివిజన్ కావాలని యువకులు ఇక చూసుకోండి యువకులు ఎంతమంది రెవెన్యూ డివిజన్ కోసము గత 9-10 సంవత్సరాల నుంచే ఒక యుద్ధం లాగా దీన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. రాస్తారోకలు చేర్యాల్లో ఎన్ని రాస్తారోకాలు, లెక్కలేనన్ని రాస్తారోకలు జరిగినాయి. అప్పుడున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, సార్ మొత్తం మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మొత్తం మా తపస్పల్లి నీళ్లు మొత్తము గజ్వేల్లికి సిద్దిపేటకు తరలించకపోతారు సార్, మీరు మా ఎమ్మెల్యే గారు మా ప్రాంతాన్ని ఒకసారి చూడండి, మా మండలాలలో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు, పంట చేను వరి చేను ఒక పొట్ట దశలో ఉండి వెండిపోతుంటే మేము పెట్టుబడులు పెట్టి మేము చనిపోయే పరిస్థితిలో ఉన్నాం అని చెప్పి అని పట్టించుకోలే. అరే భయ్ పోరా భయ్ పెడతా పోరా భయ్ అని ఒక విధంగా మాట్లాడినట్టు అప్పుడు ఇక తెలియజేయడం జరిగింది. ఇట్లా చూసుకుంటే మొక్కుబడిగా ఏదో వాళ్ళ లక్కీ నెంబరు మొక్కుబడిగా చేసినట్టు చేసి మా చేర్యాల ప్రాంతాన్ని చాలా ఘోరమైన స్థితికి తీవ్రంగా నష్టపెట్టిన నాయకులు అది బీఆర్ఎస్ నాయకులు అని చెప్పవచ్చును. ఇకనైనా ఈ ప్రజల బాధలను, చేర్యాల ప్రాంత ప్రజల బాధలను గ్రహించి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి గారు, మీరు సీఎం గారితో చర్చ పెట్టి దీన్ని మా చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్గా నియోజకవర్గంగా చేయాలని మేము కోరుకుంటున్నాము.
ఈ చేయడం వలన ఈ చేర్యాల ప్రాంత ప్రజలు మీకు ధన్యవాదాలు తెలుపుతారు. మీరు ఎంతో వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము.